హాయ్ అండి. అంగన్వాడి పిండి అమ్మకి 2 కప్పుల అంగన్వాడి పిండి తీసుకోవాలి. ఇందులోకి టీ స్పూన్ షుగర్ వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. మెత్తగా పౌడర్ అయిపోయేటట్టు. పౌడర్ అయిపోయింది చూసారా మెత్తగా. ఇలా అయిపోయిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులోని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలండి. మైదా పిండి వేస్తే బిస్కెట్లు చాలా మెత్తగా వస్తాయి. అందుకని 1 కప్పు మైదా పిండి. 2 కప్పుల అంగన్వాడి పిండికి 1 కప్పు మైదా పిండి. టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకుని లేదా నూనె కూడా వేసుకోవచ్చు. వేసుకుని కలుపుకోవాలి. బాగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మనం ఉండ చేస్తే ఆ ఉండ అయ్యేటట్టు ఉండాలి. అలా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. బాగా చపాతీ పిండిలా కాకుండా లూజుగా మెత్తగా కలుపుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత ముద్దలా తయారవుతుంది. ఇలా మనం ముట్టుకుంటే మెత్తగా ఉండాలి. అలా అవ్వాలి పిండి. అప్పుడే బిస్కెట్లు బాగా వస్తాయి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి దాన్ని అలా ఉంచుకుందాం. తర్వాత మనం చపాతీలు చేసుకుంటాం కదా, దాని మీద కొంచెం నూనె రాసి ఈ పిండిని సగానికి సగం తీసుకుని, అది పల్చగా ఉండకూడదు, మందంగా ఉండాలి. బాగా మందంగా బిస్కెట్ సైజు ఎంత లావు కావాలనుకుంటున్నామో అంత లావుగా చేసుకోవాలి ఆ పిండిని. చూసారా ఇలాగా ఇంత లావుగా చేసుకోవాలి. మనకి ఎంత లావుగా ఉంటే బిస్కెట్లు అంత బాగా వస్తాయి. ఈ విధంగా చూపించిన విధంగా ఎంత మందం ఉంటే సరిపోతుంది. దాన్ని తర్వాత కట్ చేసుకోవాలి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్ కట్ చేశాను. చూసారా, వీటిని ఇలాగా సాఫ్ట్గా చేస్తున్నాను. చేసిన తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద మనం చేసుకుంటాం కదా, అలాగా ప్లేట్ మీద ఆయిల్ రాసి బిస్కెట్స్ అన్నీ పెట్టాను. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టాక ఒక 1/2 అవర్ తర్వాత చూస్తే ముట్టుకుంటే మనకి ఎలా ఉంటాయంటే అలా ఉండాలి. అప్పుడు అయిపోయినట్టు. ఇంకా పొయ్యి ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాం. చూసేద్దామా బిస్కెట్లు. చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా బాగున్నాయి. తినడానికి చాలా బాగుంటాయి. అయ్యో పొగలు వచ్చినాయి. ఇంకా వేడివేడిగా ఉంది. చల్లారితే చాలా బాగుంటాయి. అస్సలు మీకు పిండి ఉడికిపోద్ది లోపల. చాలా బాగుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.